హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాస్ అడ్డా ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 10 సంబంధించిన ప్లే ఆఫ్ జరుగుతున్నాయి. ఒక ప్లే ఆఫ్ అయిపోయింది. అందులో మాత్రం మనకు పట్నా పైరేట్స్ సెమీఫైనల్కు రీచ్ అయింది. ఇంకో ప్లే ఆఫ్లో హర్యానా స్టీలర్స్ గెలవబోతుంది. ఆల్మోస్ట్ ఆ టైంలో మనకు ఒక న్యూస్ వచ్చింది. తెలుగు టైటాన్స్ వచ్చే సీజన్కు అంటే 11వ సీజన్కు కోచ్ను మార్చేసింది. శ్రీనివాస్ రెడ్డి గారిని తీసేసి ఇప్పుడు కొత్త కోచ్ అయినటువంటి క్రిషన్ కుమార్ హుడాను పెట్టింది. ఇది ఒక సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో వచ్చే సీజన్కు ఇంత ఎర్లీగా ప్రకటించడం అంటే ఈసారి ఒక మంచి టార్గెట్ పెట్టుకొని తెలుగు టైటాన్స్ అయితే టీంను డిసైడ్ చేయబోతుంది. ఈ న్యూస్ నచ్చిన వారంతా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగులో కబడ్డీ అప్డేట్స్ చాలా ఫెంటాస్టిక్గా మన ఛానల్లో చాలా ఎర్లీగా ఉంటాయి. సో మీరు చూసినట్లయితే క్రిషన్ కుమార్ హుడా దబాన్ ఢిల్లీ తరపున చాలాసార్లు అయితే కోచ్గా చేశాడు. నవీన్ ఎక్స్ప్రెస్కి ఇతడు ఒక గురువులా ఉంటాడు. సో నవీన్ ఎక్స్ప్రెస్ కూడా తెలుగు టైటాన్స్కి ఒకవేళ మెగా యాక్షన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే పవన్ చిరావత్తోనే కంటిన్యూ అవుతారు. మినీ యాక్షన్ అయినా ఈ ఎఫ్బిఎం కార్డుతోనే తీసుకొని ఇద్దరిట్లో ఒకరిని మాత్రం ఖచ్చితంగా తీసుకునే ఛాన్స్ ఉంది. పవన్ అయినా కూడా ఎఫ్బిఎం వాడచ్చు తక్కువ ధరకు కనుక వచ్చినట్లయితే. క్రిషన్ కుమార్ హుడా అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ ద్రోణాచార్య కోచ్ ఇతను అండ్ దబాన్ ఢిల్లీకి చాలా సక్సెస్ ఇచ్చాడు. సో ఇలాంటి కోచ్ అయితే తెలుగు టైటాన్స్కి అవసరం ప్రజెంట్ పరిస్థితుల్లో. సో టీమును సెలెక్ట్ చేయడంలో ఇతడు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంటాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇతడు ఒక అసిస్టెంట్ కోచ్ని పెట్టుకుంటాడు ఇప్పుడు అండ్ దాన్ని బట్టి ఇంకా ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. సో మొత్తానికైతే ఇది సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ మనకు కబడ్డీలో. ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అంతా వీడియో అయితే గట్టిగా లైక్ చేయండి. న్యూస్ నచ్చిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. కబడ్డీ అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి.